हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో అతనికి, ఆమెకి, అతన్ని, ఆమెని, వహ అంటే అతను, ఆమె అని నేర్చుకున్నాం మనం. వహ్ అతను, ఆమె. ఇప్పుడు వహకి కో పెట్టడం వల్ల వచ్చినటువంటి చేంజ్ ఏంటి? ఉస్కో. ఉస్కో ఉస్కో బులావో, అతన్ని పిలువు. అతన్ని పిలువు. ఉస్కో బులావో అంటే అతనిని. ఓకేనా? అగర్ సందర్భ పురుష హై, ఓకే, సో ఉస్కో, అతనికి. అగర్ సందర్భ స్త్రీ హై, ఆమెకి. రెండింటికి కూడా ఉస్కోనే వస్తుంది. తెలుగులో మాత్రం అతనికి, ఆమెకి అని రెండు పదాలు ఉన్నాయి. హిందీలో ఒక్కటే ఉంది, ఉస్కో. సో ఇది మనకి ఎలా అర్థమవుతుంది? ఒక్కటే వర్డ్ అతనికి, ఆమెకి అని ఎలా అర్థమవుతుంది? రామ్ జా రహా హై, రాముడు వెళ్తున్నాడు. ఉస్కో బులావు, అతనిని పిలువు. సీత జా రహీ హై, సీత వెళ్తుంది. ఉస్కో బులావు, ఆమెని పిలువు. అలా మనం నౌన్ అంటే నామవాచక శబ్దాన్ని ఆల్రెడీ చెప్పుంటాము. దానికి కంటిన్యూషన్ గా ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాము. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అతనికి నా మాట అర్థమైంది. ఉస్కో మేరీ బాత్ సమझ में आ गई. ఉస్కో మేరీ బాత్ సమझ में आ गई. అతనికి నా మాట అర్థమైంది. నేను అతనిని చూశాను. మేనే ఉస్కో దేఖా. నేను అతనిని చూశాను. మేనే ఉస్కో దేఖా. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. అతనికి కోపం వచ్చింది. ఉస్కో గుస్సా ఆ గయా. అతనికి కోపం వచ్చింది. ఉస్కో గుస్సా ఆ గయా. నీవు అతనిని ఎందుకు కొట్టావు? తుమ్నే ఉస్కో క్యో మారా. నీవు అతనిని ఎందుకు కొట్టావు? తుమ్నే ఉస్కో క్యో మారా. ఆమెని ఎందుకు కొట్టావు అన్నా కూడా సెంటెన్ ఇలానే వస్తుంది. తుమ్నే ఉస్కో క్యో మారా. అతనికి చదువులో ఆసక్తి ఉంది. ఉస్కో పడాయి మే రుచి హై. అతనికి చదువులో ఆసక్తి ఉంది. ఉస్కో పడాయి మే రుచి హై. అతనికి ఉద్యోగం వచ్చింది. ఉస్కో నౌకరీ మిల్ గయి. అతనికి ఉద్యోగం వచ్చింది. ఉస్కో నౌకరీ మిల్ గయి. నేను అతనికి పుస్తకం ఇచ్చాను. मैंने उसको किताब दी. నేను అతనికి పుస్తకం ఇచ్చాను. मैंने उसको किताब दी. అతనికి తెలుసా? అతనికి తెలుసా? क्या उसको पता है? क्या उसको पता है? నాతో కూడా వారలు చెప్పండి. అతనిని త్వరగా పంపు. అతనిని త్వరగా పంపు. ఉస్కో జల్దీ భేజో. ఉస్కో జల్దీ భేజో. అతనికి అన్నీ గుర్తున్నాయి. ఉస్కో సబ్ యాద్ హై. అతనికి అన్నీ గుర్తున్నాయి. ఉస్కో సబ్ యాద్ హై. అతనికి భోజనం ఇవ్వు. ఉస్కో ఖానా దే దో. అతనికి భోజనం ఇవ్వు. ఉస్కో ఖానా దే దో. డాక్టర్ అతనిని చూశారు. డాక్టర్
डॉक्टर ने उसको देखा. डॉक्टर ने అతనిని ఉస్కో देखा చూసారు. ఆల్రెడీ జరిగిపోయినటువంటి పని. అతనికి బహుమతి రావాలి. అతనికి ఉస్కో బహుమతి ఇనాం రావాలి. మిల్నా చాహియే అంటే వానికి కంపల్సరీ వచ్చి ఉండాల్సింది. అతనికి బహుమతి రావాలి. ఉస్కో ఇనాం మిల్నా చాహియే. నేను అతనిని పిలవాలి. ముझे उसको बुलाना है. मुझे उसको बुलाना है. అతను పాఠశాలకు వెళ్ళాలి. అతను స్కూల్కి వెళ్ళాలి. उसको स्कूल जाना है. उसको स्कूल जाना है. అతనికి నా అవసరం ఉంది. అతనికి उसको నా అవసరం మేరీ జరూరత్ హై ఉంది. అతనికి నా అవసరం ఉంది. उसको మేరీ జరూరత్ హై. అతనికి నిజం చెప్పు. उसको सच बताओ. అతనికి నిజం చెప్పు. उसको सच बताओ. నేను అతనిని క్షమించాను. నేను मैंने అతనిని उसको క్షమించాను. మాఫ్ కర్ దియా. అతనికి అన్నీ దొరికాయా? क्या उसको सब कुछ मिला? అతనికి उसको అన్నీ सब దొరికాయా కుచ్ మిలా. तो క్వశ్చన్ వర్డ్ కాబట్టి క్యా పెట్టాము. అతనికి అన్నీ దొరికాయా? क्या उसको सब कुछ मिला? అతనిని ఇబ్బంది పెట్టవద్దు. उसको परेशान मत करो. उसको परेशान मत करो. అతనిని ఇబ్బంది పెట్టవద్దు. సో ఇక్కడ నుంచి అదే ఉస్కో అనేవాడు ఆమెకి వచ్చినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆమెకి ఉస్కో కుచ్ సమజ్ నహీ ఆయా. ఏమీ అర్థం కాలేదు. నెగటివ్ లో ఉంది చూడండి. నహీ ఆయా. నేను ఆమెకి చాక్లెట్ ఇచ్చాను. నేను मैंने उसको ఆమెకి చాక్లెట్ दी ఇచ్చాను. ఆమె నాతో మాట్లాడాలి. उसको मुझसे बात करनी है. నాతో మాట్లాడాలి. मुझसे बात करनी है. ఆమెకి చదవడం ఇష్టం. उसको पढ़ने का शौक है. ఆమెకి చదవడం అంటే ఇష్టం, ఇంట్రెస్ట్. उसको पढ़ने का शौक है. డాక్టర్ ఆమెకి మందు ఇచ్చారు. డాక్టర్ ने उसको दवा दी. ఆమెకి నా గుర్తు వచ్చింది. उसको मेरी याद आई. ఆమెకి నా గుర్తు వచ్చింది. उसको मेरी याद आई. నేను ఆమెకి సహాయం చేశాను. मैंने उसको मदद की. मैंने उसको ఆమెకి మదద్ కి సహాయం చేశాను. నీవు ఆమెని చూసావా? క్వశ్చన్ లో ఉంది. క్యా तुमने उसको देखा? నీవు ఆమెని చూసావా? క్యా तुमने उसको देखा? ఆమెకి ఏమీ చెప్పవద్దు. उसको कुछ मत कहो. ఆమెకి उसको कुछ मत ఏమీ చెప్పవద్దు. మత్ కహో. ఆమెని అక్కడికి పంపవద్దు. उसको वहां मत भेजो. ఆమెని అక్కడికి పంపవద్దు. उसको वहां मत भेजो. ఆమెకి చాలా బాధగా ఉంది. उसको बहुत दुख हुआ. చాలా బాధ అయింది. उसको बहुत दुख हुआ. ఆమెకి నా మాట నచ్చలేదు. उसको ఆమెకి మేరీ బాత్ నా మాట నచ్చలేదు. పసంద్ నహీ ఆయి. ఆమెకి సంగీతం వినడం ఇష్టం. उसको संगीत सुनना पसंद है. ఆమెకి उसको సంగీతం సుననా పసంద్ హై వినడం ఇష్టం. ఆమెని కొట్టింది. उसने उसको मारा.
ఆమె ఆమెని కొట్టింది. ఉస్నే ఉస్కో మారా. అతను ఆమెని కొట్టాడు అన్నా సరే ఉస్నే ఉస్కో మారా. నేను ఆమెకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ముజే ఉస్కో సంఝానా హై. ముజే ఉస్కో సంఝానా హై. ఆమెను ఒంటరిగా వదలొద్దు. ఆమెని ఒంటరిగా వదలొద్దు. ఉస్కో అకేలే మత్ చోడో. ఉస్కో అకేలే మత్ చోడో. ఆమెకి ఏమి కావాలి? ఉస్కో క్యా చాహియే. ఆమెకి ఏమి కావాలి? ఉస్కో క్యా చాహియే. ఆమెని విశ్రాంతి తీసుకోనివ్వు. ఆమెని ఉస్కో ఆరాం విశ్రాంతి తీసుకోనివ్వు. కర్నేదో యా లేనేదో. లేనేదో. అతను ఆమెకి ఫోన్ చేశాడు. ఉస్నే ఉస్కో ఫోన్ కియా. అతను ఆమెకి ఫోన్ చేశాడు. ఉస్నే ఉస్కో ఫోన్ కియా. ఆమె అతనికి ఫోన్ చేసింది. ఉస్నే ఉస్కో ఫోన్ కియా. ఆమెకి ఈ పని తెలుసు. ఉస్కో యహ కామ్ ఆతా హై. ఓకే, సో ఇలా ఉస్కో అంటే అతనిని ఆమెకి. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు నాతో हिंदी सीखे हैं तो जाते जाते वीडियो लाइक कीजिए। थैंक यू।